వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి ట్యుటోరియల్. మై నేమ్ ఇస్ విజయలక్ష్మి. ఇవాళ మనము రెండు వర్డ్స్కి ఉన్న డిఫరెన్స్, అంటే రెండు పలకడానికి ఒకేలాగా అనిపిస్తాయి, మోస్ట్ కన్ఫ్యూజింగ్ వర్డ్స్, అండ్ మెనీ పీపుల్ టెన్ టు రైట్ రాంగ్ వెన్ దే ఆర్ యూజింగ్ ద వర్డ్స్. ఓకే, సో ఆ వర్డ్స్ ఏంటో చూద్దాము. అంటే రైటింగ్ పరంగా రాంగ్ పోతుంది, అంటే పలకడం ఒకేలాగా ఉంటుంది కాబట్టి బేసికలీ వెన్ దే ఆర్ యూజింగ్ ఇట్ దే విల్ గెట్ కన్ఫ్యూజ్డ్, బట్ వైల్ రైటింగ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఆ వర్డ్స్ ఏంటి అంటే ఐటీఎస్ ఇట్స్, ఐటీ అపాస్ట్రఫీ ఎస్ ఇట్స్. ఓకే, సో ఇక్కడ ఐటీఎస్ ఇట్స్ అంటే దాని యొక్క, ఇట్స్ అ ప్రొనౌన్. ఐటీఎస్ ఇట్స్ అనేటువంటిది ప్రొనౌన్. ఐటీ అపాస్ట్రఫీ ఎస్ అంటే ఇట్ ఈజ్, ఇట్ ఈజ్కి షార్ట్ ఫామ్. ఓకే, సో సెంటెన్స్ యూసేజ్ దీన్ని చూసినట్లయితే ద డాగ్ హర్ట్ ఇట్స్ టెయిల్ అంటే ద డాగ్ హర్ట్ ఇట్స్ టెయిల్, దాని తోకని అది హర్ట్ చేసుకుంది అని. ఓకే, ద క్యాట్ ఈజ్ ఈటింగ్ ఇట్స్ ఫుడ్, క్యాట్ దాని భోజనం తింటుంది అని. ఇట్స్ అంటే దాని యొక్క ప్రొనౌన్ అది. ఐటీ అపాస్ట్రఫీ ఎస్ అన్నాం కదా, ఇట్ ఈజ్కి షార్ట్ ఫామ్ అన్నాము. సో అది పలికేటప్పుడు కూడా ఇట్ ఈజ్ అని ఫుల్గా పలకము, ఇట్స్ ఇట్స్ అలా ప్రొనౌన్స్ చేయాలి. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇట్స్ అ బిగ్ డాల్ అంటే అది చాలా పెద్ద బొమ్మ. ఇట్స్ అ బ్యూటిఫుల్ మాన్యుమెంట్, ఓకే, చాలా అందమైన కట్టడము అని. సో ఇట్ అపాస్ట్రఫీ ఎస్ అంటే ఇట్ ఈజ్. సో డిఫరెన్స్ అర్థమైంది కదా.